వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్లోని ఉదంపూర్ నాస్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడి ఒక భవనం పేక ముక్కలా నేలమట్టం అయింది. సిపి టెక్నాలజీస్ ప్రయాణం భారత డిజిటల్ చరిత్రలో ఒక అద్భుత ఘట్టం. యూత్ కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ. విశాఖపట్నం గాజువాక లావిష్ బ్యూటీ సెంటర్పై టాస్క్ ఫోర్స్ దాడులు. ప్రధాని మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి టీజీ భరత్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజన్న ఆలయ గెస్ట్ హౌస్ రాష్ట్ర ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం. ఈ రోజు మీరు స్వయంగా చూసిండ్రు, ఒకవైపు వాళ్ళ అనుమానాలు దర్శనాలు నిలిపివేసారు, బంద్ చేసిండ్రు. అంటే మీరందరూ స్వయంగా చూసారు, దర్శనాలు కొనసాగుతున్నాయి. ఎప్పుడైతే ఆలయంలో విస్తీర్ణ పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్త మీరు ప్రాచీన కాలం భీమేశ్వర ఆలయం కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం. అంటే ఇప్పుడు మనం పనులు చేసిన ఇంతకుముందు చెప్పిన 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు తవ్వాలి, 64 నుంచి 70 పిల్లర్లు లేపాలి, వాటిపైన అన్నిటి మండపాలు కట్టాలి. ఆ సమయంలో భక్తుల సేఫ్టీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి కోసం ఆ సమయంలో నిర్ణయం తీసుకుంటే భక్తులు స్వయంగా చూసినప్పుడు కూడా అర్థమయ్యేటువంటి సందర్భంలో వచ్చిన భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా ఇంత దూరం వచ్చిన స్వామివారి దర్శనం కలగాలని చెప్పని కోరుకున్న వారి కోసం కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. దయచేసి మా ఈ అంశాన్ని గమనించవలసిందిగా మిమ్మల్ని భక్త జనవల్ని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆలయం అనేది బంద్ ఉండదు, ఆలయం అనేది మూసివేతి ఉండదు. ఆలయం యథావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగుతుంటాయి. దర్శనాలకు సంబంధించి పనులు జరుగుతున్న వేళ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉండలేము అనేటువంటి పరిస్థితి కలిగిన రోజు ఏ విధంగా బయటకు పోతామో ఆ సందర్భంలో మాత్రమే ఇప్పుడు వచ్చిన వారికి అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది. ఏదైతే 120 నుంచి 150 ఫైల్స్ గుంతలు తవ్వి అండర్ గ్రౌండ్ లో గట్టి ధర వచ్చేంత వెళ్లేటువంటి సందర్భంలో కానీ పెద్ద పెద్ద మిషనరీస్ ఉండి పిల్లర్స్ లేపినప్పుడు కానీ స్లాబ్లు వేసినప్పుడు కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు అందులో పోలేని పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం వచ్చిన భక్తులకు ఆల్టర్నేటివ్ భీమేశ్వరాలు ఏర్పడేసినాం. అంతవరకు ఈ రోజు మీరు చూసారు, మీరు అక్కడ పనులు ఏం లోపల జరుగుతలేవు కాబట్టి భక్తులు దర్శనం చేసుకున్నారు. వాళ్ళకి ఈరోజు ఒక ధర్నానా లేకపోతే వాళ్ళకు రిప్రజెంటేషన్ వాళ్ళకు భక్తుల ఆలోచనకు అనుగుణంగా భక్తుల విశ్వాసాన్ని కల్పించే ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా మా వాళ్ళు చూపించారు ఈ రోజు జరుగుతుందని చెప్పండి. ఇక్కడ దయచేసి భక్త జనాలు గమనించబడుతున్నాం. ఆలయ విస్తీర్ణ పనులు జరిగే క్రమంలో, ఆలయ అభివృద్ధి జరిగే క్రమంలో వచ్చేటువంటి ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో మీకు భీమేశ్వర ఆలయంలో దర్శన భాగ్యాన్ని కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసింది. దయచేసి ఈ అంశాన్ని గమనించవలసింది నీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా భర్తను చంపుతా అంటూ బెదిరిస్తారా, ఎవడో ఆలం కొడుకు రండిరా అంటూ తుమ్మల అనుచరులు. కాంగ్రెస్ కార్పొరేటర్ ఖమ్మం పట్టణంలోని వీడియోస్ కాలనీలో ఉన్న రౌడీ షీటర్లు తన భర్తను చంపేస్తానని అన్నారని దాడికి దిగిన కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిలేని మంజుల. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని, కార్పొరేటర్ అయినా తనకే న్యాయం చేయడం లేదు, సామాన్యులకు ఏం న్యాయం చేస్తారని పోలీసులపై విరుచుకుపడ్డ మంజుల. రౌడీ షీటర్లు ఉన్నారనే ఆరోపణలతో చేకూరి శ్రీధర్, శేఖర్ అనే వ్యక్తులు ఇంటిపై దాడికి దిగి అద్దాలు పగలగొట్టిన మిక్కిలేని మంజుల అనుచరులు. పోలీసులకు చేత కాకపోతే తన అన్న తమ్ముళ్లను పిలిచి రౌడీ షీటర్లులా పనిచేస్తానని వార్నింగ్ ఇచ్చిన కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిలేని మంజుల. నా భర్తకు ప్రాణహాని ఉంది, ఆ మనుషులు పంపించిన మనుషులు చేసిన మనుషులు ఆ ఇంట్లో ఉన్నారు అని నేను ఒక 1 అవర్ నుంచి మొత్తుకుంటున్నా. ఏ విధమైన రెస్పాన్స్ పోలీస్ దగ్గర నుంచి లేకపోగా మీరు పోయి తెచ్చుకుంటారా వాళ్ళని, తెచ్చుకోండి అని ఒక పోలీస్ సోదరుడు నాతో ఒక లేడీ కార్పొరేటర్ అలా అంటున్నాడంటే సామాన్యుడికి ఏ విధమైన న్యాయం ఖమ్మం పోలీస్ చేస్తుంది? నాకు న్యాయం కావాలి.
అసాంఘిక శక్తులు కార్పొరేటర్ అయిన నాకే న్యాయం జరగకపోతే ఖమ్మం పోలీసు సామాన్యుడికి ఏ విధమైన న్యాయం చేస్తుంది? నేను అన్యాయంగా వాళ్ళ మీద అనట్లేదు. వాళ్ళు కర్రలు కారాలు ప్రతిరోజు 50 మనుషులు రోజుకి లోపలున్న ఆడాలకి మగవాళ్ళకి లోపల ఉన్నోడికి ఫుడ్ పెట్టి 2000 బయట అక్కడ 10 మంది అక్కడ 10 మంది ఉన్నోడికి ఇచ్చితే ఉండండి. మా కర్మ కాలిపోయి మా ఊళ్ళో 15 గుడికొచ్చే వాళ్ళ ఆడవాళ్ళు ఎవరా ఏంటి నువ్వెవడు మనిషివి? గుడికొస్తాడండి ప్రజలు వస్తాడు. ఎవరా నువ్వెవడు మనిషివి? ఇంత అన్యాయం జరుగుతుందండి పోలీసుకి ప్రతిరోజు. డివిజన్ అండి ఇది డివిజన్ అండి. సామాన్యులు ఇబ్బంది పడుతున్నారండి. కొంచెం కంట్రోల్ చేయండి అని మేము చాలా రోజులు అడిగాము. ఏ విధమైన స్పందన లేదు. లేకపోగా ఈ రోజు నా భర్త మీదకి వచ్చిన దానికి నేను న్యాయం జరగడం కోసం ఆ ఇంట్లో నా భర్త మీదకి వచ్చిన మనిషి ఉన్నాడు. ఎవడో రమణగాడంట, వాడు నిన్ను చంపేస్తారా అంటున్నట. వాడు అమ్మాయికి పుట్ట నా కొడుకు ఆడదాన్ని నేను సవాల్ చేస్తున్నా. ఆ లంజోడికి ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఏ విధంగా మిక్కిలేని నరేందర్ని చంపుతాడో ఇప్పుడు తేలాలి. ఆ ఇంట్లో పంపించిన వాళ్ళు ఆ ఇంట్లోనే ఉన్నారు. చేసిన వాళ్ళు నేను బాధితురాలని గూండాలకి సపోర్ట్ చేస్తుంది. పోలీస్ ఎటువైపు ఉందో చూడండి. బాధితురాలని నా కర్మ లేడీ కార్పొరేటర్ ని రోడ్డు మీద గంటన్నా ఉన్నా. పార్టీలతో సంబంధం లేదు. పార్టీలు నాకు అవసరం లేదు. ఏ పార్టీ నాకు అవసరం? నాకు న్యాయం కావాలి. నాకు పార్టీలకు సంబంధం లేదు. నేను ఏ వ్యక్తిని విమర్శించను. నా భర్త మీదకి వచ్చిన మనుషులు పంపించిన వాళ్ళు బయటికి పోలీస్ తీసుకురావాలి. పోలీసుకి మీడియా ముఖంగా నేను వినవించుకుంటున్నాను. నాకు న్యాయం ఒక అర్ధ గంటలో జరగాలి. న్యాయం నాకు అర్ధ గంటలో జరగకపోతే నా తమ్ముళ్ళని నా అన్నల్ని నేను ఒక ఆడపడుచుగా వెళ్ళి నా భర్త మీదకి వచ్చిన వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తా. మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అదండి ముఖంగా తెలియజేస్తున్నా. మన పోలీసులకి 2 చేతులెత్తి నమస్కారం ఎప్పుడు చేపిస్తా అంటే ప్రతి సామాన్యుడికి ఇదే విధంగా ప్రాబ్లం ఉంది అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళకి గుండాలకు కాకుండా సామాన్యుడికి నెలలు కుర్చీలేసి మన పోలీసు ఎప్పుడైతే రక్షణ కల్పిస్తుందో ఆ రోజు నిజమైన స్వతంత్రం వస్తుంది. ఆ రోజు పోలీసుకి నిండు మనసుతో నేను సెల్యూట్ చేస్తా. తుగ్గలి మండల కేంద్రంలో శ్రీ 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 రామాలయం గుడి దగ్గర సబ్సిడీ పప్పు శనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రైతులు వ్యవసాయ అధికారులు సూచనలు సలహాలు పాటించి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడారు.
చేశారు. ఆ పనులను కూడా రివైవ్ చేసుకుంటా ఇప్పుడు మన బీసీ జనార్దన్ రెడ్డి గారితో వాగ్దానం ఇప్పించుకొని వచ్చాను. కంపల్సరీ పత్తికొండ టు ప్యాపిలి రోడ్ కంపల్సరీ మన ఆయాంలోనే కంప్లీట్ చేస్తాను. ఆయన కూడా మనకి అది చల్లని ఒక మంచి కాంప్లిమెంట్ కూడా ఇచ్చారు. 100% చేస్తాను తమ్ముడు మీకోసం అని. అదే కాకుండా మీరందరూ రీసెంట్ గా పేపర్ లో కూడా చదివింటారు, ఇది ఈ హైవే కూడా 4-వే హైవే అవుతుంది. అది 4-వే హైవే అయిందంటే బ్రహ్మాండంగా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక కాంట్రాక్ట్ వచ్చింది, ఏదో కమిషన్ వచ్చి సంతకున్నాం అనేది తక్కువ అవుతున్నాయి అంటే మీరు చెప్పండి. ఆ ప్రకారంగా అచ్చెన్నాయుడు గారిని కూడా పిలిపించుకొని వస్తాను ఇక్కడికి. ఇంకా ఏమన్నా తక్కువ ఉంటే ఆయనతో ఇప్పించుకోవడం జరుగుతుంది. మరి ఈ రాబోయే కాలం ప్రతి ఒక్కరు కూడా చాలా మంచి కాలం. మనము చాలా బ్రహ్మాండంగా ఈసారి వచ్చే ఎలక్షన్లలో మనము ప్రతి ఒక్క సర్పంచ్, ప్రతి ఒక్క ఎంపీటీసీ, జెడ్పీటీసీ కైవసం చేసుకోవాలా. ఎందుకంటే వాళ్ళ మాదిరి మాట ఇచ్చి వాళ్ళు మాట మీరినారు. కానీ మనము ఏదైతే సూపర్ 6 అన్నామో ఆ సూపర్ 6 కంప్లీట్ చేసుకొని మరి ప్రజల్లోకి పోతున్నాము. ఎవరు కూడా భయపడకండి, ప్రజలు మనతో పాటు ఉన్నారు. ప్రజల్ని మప్పించే బాధ్యత మీ భుజాల పైన ఉన్నాయని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. మంత్రి వివేక్ వెంకటస్వామి వర్సెస్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వివేక్, నేను మాల జాతికి చెందిన వాణ్ణి అని అడ్లూరి లక్ష్మణ్ నన్ను విమర్శిస్తున్నాడు. జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జిగా నాకు మంచి పేరు వస్తుందని అడ్లూరి లక్ష్మణ్ కి కుళ్ళు. కాకా వెంకటస్వామి జయంతి కార్యక్రమం కార్డులో అడ్లూరి లక్ష్మణ్ పేరు లేదని విమర్శిస్తున్నాడు. మంత్రి శ్రీధర్ బాబు తండ్రి జయంతి కార్యక్రమం కార్డులో కూడా ఎవరి పేరు వేయలేదుగా. మంత్రి శ్రీధర్ బాబును ఎందుకు విమర్శించడం లేదు? నన్నెందుకు విమర్శిస్తున్నారు? అడ్లూరి లక్ష్మణ్ కు మొదట కాంగ్రెస్ టికెట్ ఇప్పించేదే కాకా వెంకటస్వామి. ఈ విషయం మర్చిపోతున్నాడు అని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నా ఫోన్ చూసుకుంటున్నాను, నేను ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా నేను వినలేదు. కానీ కావాలని నేను దళితుడు ఉన్నాడు, నా వారి పైన విమర్శలు చేసినప్పుడు ఎందుకు నువ్వు మాట్లాడలేదని చెప్పి పబ్లిక్లో ప్రెస్లో ఇవ్వడము ఎందుకంటే జూబ్లీ హిల్స్ గెలిచే పరిస్థితిలో వచ్చింది. అందరు కూడా అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ అక్కడ 12% నెగిటివ్ ఉండే, ఇప్పుడు 5 నేను అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అయిన తర్వాత అది 5% పాజిటివ్ తీసుకొచ్చినాను. అయితే కొన్ని ఉంటాయి, జెలసీస్ ఉంటాయి, కానీ వీరికి మంచి పేరు వస్తుందని చెప్పి కావాలని అర్థం లేని విమర్శలు చేయడం జరిగింది. నేను అసలు ఆ మీటింగ్లో ఉన్నాను, నాకు ఓర్చుకోలేక వెళ్ళిపోతున్నానని లక్ష్మణ్ కుమార్ గారు చెప్పారు. నేను ఆ మీటింగ్ అటెండ్ చేస్తాను. ఆ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పోయినాం ఇద్దరం, టిమ్రీస్ మీటింగ్. దాంట్లో ఇద్దరం పక్కనే కూర్చున్నాం. కూర్చొని నేను కూడా చెప్పినాను, మంత్రి గారు చాలా మంచిగా పనిచేస్తున్నారని చెప్పి ఆ మీటింగ్లో చెప్పినాను. కానీ నా మీద ఎందుకు విమర్శలు చేసినాడో నాకు అర్థం కాలేదు. ఆయన అది కూడా చెప్తున్నాడు, అరే నేను మాదిగా కులం అని చెప్పి వెళ్ళిపోతున్నాడని. అంటే ఈ తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నారు, టీవీలలో చూస్తున్నారు, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తాను. అసలు వారు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి, ఒక సింగరేణి కార్మికుని కొడుకు యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్కి ఇచ్చింది కాకా వెంకటస్వామి గారు. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేసినాడు కాకా వెంకటస్వామి గారు. 5 అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వము దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జియో ఇచ్చింది. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డు ప్రింట్ చేస్తాను. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డు ప్రింట్ చేస్తాను. దాంట్లో ఎవరెవరు సంబంధం ఉందో వాళ్ళ పేర్లే ఇవ్వడం జరిగింది. కానీ వారు పోయి నేను మాదిగా అని చెప్పి నా పేరు పెట్టలేదని చెప్పి ఆయన విమర్శలు చేస్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అరే అక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు, వారి తండ్రి కూడా, అది కూడా ప్రభుత్వమే అది సెలబ్రేట్ చేసింది, వారి కార్డులో కూడా ఎవరి పేరు లేవు. కానీ వారిని విమర్శించలేడు, కానీ కేవలం నేను మాలా జాతికి ఉన్నానని చెప్పి నన్ను విమర్శించడం జరిగింది. నేను ఇదే చెప్తున్నాను, ఇది మీరు గొడవలు పెట్టుకోకండి. ఈ గొడవలు కేవలము మాలా మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఎస్సీస్ అందరూ కూడా ఎక్కడ పోయినా కానీ వివక్ష ఉంటుంది. మనము
విశాఖపట్నం గాజువాక లావిష్ బ్యూటీ సెంటర్ పై టాస్క్ ఫోర్స్ దాడులు. 3 యువతులను రెస్క్యూ చేసిన పోలీసులు. 2 మహిళల సహా 4 నిర్వాహకులు అరెస్ట్. పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ గారు మామా ఏక్ చాయ్ హోటల్ ను ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో తుగ్గలి నాగేంద్ర, ఈశ్వరారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ నాణ్యమైన రుచికరమైన పదార్థాలను సందర్శకులకు అందించాలని, వ్యాపారం అభివృద్ధి చేసుకోవాలన్నారు. మనకు రావాలి కదా భయ 60,000 ఏదో అట్లా 2,000 అందిస్తే పాలు అక్కడికి ఎవరు ఏం పేరు రామారావు ఏం లేకపోయినా పోలీసు వస్తే మంచిగా పోలీసు కాగా అదే అది కాలేకపోయినాం. గుడ్ ఓకే. आयुरारोग्यैश्वर्यावृद्धिर्दं कर्मार्थकामोक्षचतुर्विधफलभूषादिर्दं इष्टकाम्याबलसिद्धिर्दं मनोवाञ्छाबलसिद्धिर्दं सुरङ्गकलशाराधनं करिष्ये. विघ्नेश्वरस्नामदेवताभ्यो नमः. కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఖమ్మం పట్టణంలోని వీడియోస్ కాలనీలో రౌడీ షీటర్లున్నారని, వారిని అరెస్ట్ చేయాలని ధర్నాకు దిగిన కాంగ్రెస్ కార్పొరేటర్ మిక్కిలినేని మంజులను అరెస్ట్ చేసిన పోలీసులు. నిన్న సాయంకాలం నా భర్త మీద జరిగిన సంఘటనకి నేను కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేయమని నిన్న 6 గంటల పాటు నేను ధర్నా చేశాను. రాత్రి 2 టౌన్ సిఐ నాకు మాట ఇచ్చారు. నేను 10 గంటలకు అరెస్ట్ చేస్తామా, అరెస్ట్ చేయకపోతే చూడండి అన్నారు. మేము 11 దాకా కూడా వెయిట్ చేశాము. అదే గూండాలు మళ్ళీ ఇంకా 20 మంది గూండాలను పిలిచి చిట్టుకేస్తే మేము మా గుడి దగ్గరికి వచ్చాము. గూండాలను ఏమనకుండా ఖమ్మం పోలీస్ ఒక అధికార పార్టీ కార్పొరేటర్ ని ఏ స్టేషన్ కి తీసుకెళ్తున్నారో కూడా తెలకుండా ఇదిగోండి ఖమ్మం వీడియో చూపిస్తున్నాం. ఎట్లా తీసుకెళ్తున్నారో చూడండి. న్యాయం అడిగినందుకే ఖమ్మం పోలీస్ చేసేటటువంటి విధానం ఇది. ఖమ్మం పోలీస్ గూండాలకి చుట్టం.
వాళ్ళకి బంధువులు ఖమ్మం పోలీస్ న్యాయంగా శాంతియుతంగా కూర్చున్న గుడి దగ్గర మా మనుషుల్ని ఓట్ ఫర్ చోరీ కార్యక్రమం చేద్దామన్న మమ్మల్ని మా జనాన్ని కొట్టి మమ్మల్ని ఈ విధంగా జీబులో తీసుకెళ్ళి పంపిస్తున్నాడు 2 టౌన్ సిఐ. డౌన్ డౌన్ పోలీస్ డౌన్ డౌన్. ఇది పెట్టిగా గ్రూపులో పెట్టి జోర్డాన్లో చిక్కుకున్న తెలంగాణ కార్మికులతో ఫోన్లో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు. ఏడాది క్రితం ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులు బతికేందుకు డబ్బులు లేక కంపెనీ అనుమతి ఇవ్వకపోవడంతో తిరిగి స్వదేశానికి రాలేక అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఎలాగైనా తమను తమ కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని వేడుకున్న గల్ఫ్ కార్మికులతో ఫోన్లో మాట్లాడి ఆందోళన పడకండి, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, మిమ్మల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని హామీ ఇచ్చిన హరీష్ రావు కార్మికులను ఎలాగైనా తెలంగాణకు తిరిగి ఇంటికి తీసుకొస్తామని ధైర్యాన్ని ఇచ్చిన హరీష్ రావు ఢిల్లీలో ఉన్నాడు, మన ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు. నేనే చెప్పిన ఎట్లన్నా మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ తీసుకోండి అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ, మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్ గా, అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కువ నేను పర్సూ చేస్తాను, ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను. మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి, మెసేజ్ కానీ ఫోన్ కానీ, నేను కూడా టచ్లో ఉంటాను. వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాం. పెనాల్టీ అంటే పెనాల్టీ కట్టేంత వెళ్ళలేదు సార్, ఏంటంటే 1 year అది ఇక్కడ కంట్రీలే లేదన్నారు సార్, ఎందుకంటే ఇతరులు వేరే కంపెనీలు ఉన్నారు సార్ మన తెలంగాణలో. పెనాల్టీ అనేది లేదు సార్, చాలా ఇచ్చారు పోయారు, దాని ఉద్దేశంతో మేము అంటున్నాం సార్. అదే మాట్లాడుతున్నాం బెట్ట, పెనాల్టీ వేయొద్దనే మాట్లాడదాం. ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టినా తీసుకొస్తాం లేరా బాబు, తొందరపడకు, టెన్షన్ పడుకుంటే. మిమ్మల్ని ఎవడో బ్రోకర్ మోసం చేసిండు, బట్ అక్కడ దేశం యొక్క పద్ధతులు ఉంటాయి, తెలుసుకోండి మీరు కూడా. మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు, నేను కూడా తెలుసుకుంటా. తొందరగా ఎంత వీలైతే తొందరగా మేము తీసుకొస్తాం. సరే సార్, ఖచ్చితంగా సార్. ఒక విషయం సార్, చెప్పండి. సార్ ప్రాబ్లం ఏంటంటే సార్, వాళ్ళు చెప్పింది తోట పని చెప్పిన పనే ఉంది సార్, పని గురించి ప్రాబ్లం లేదు. కాకపోతే మాకు ఫుడ్ వల్ల స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమే ఉంది సార్. ఫుడ్ బాగాలేదా? అన్నం పెట్టారు సార్, స్టార్టింగ్ 5-6 సంవత్సరాల అబ్బాయి తింటాడు సార్, పగటన్నం పెట్టేది, పొద్దుకి పెట్టేది, అదే కొలత. అయితే అన్నం సరిపోక మేము వచ్చిన వారం 10 రోజుల సార్ని కూడా చెప్పినాం, ఎవరు పట్టించుకోలే, పెట్టలేదు. తర్వాత 3 నెలల నాటికి మేమందరం ఒక రోజు పని చేసినాం సార్. ఇటుతోటే సార్ ఇవంతా రెస్పాండ్ వచ్చింది సార్. చాలా థ్యాంక్ యూ సార్, మేము చాలా మీ నుండి ట్వీట్ వచ్చిందంటే మేము ధైర్యపడలేదు సార్. నేను వాళ్ళకు కూడా చెప్పినట్టు అన్న, వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ కూడా ట్వీట్ ట్యాగ్ చేసిన, ఎక్స్టర్నల్ అఫైర్స్ కు ట్యాగ్ చేసిన, మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాగ్ చేసిన, ప్రయత్నం చేస్తున్నా, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా బాబు. మీ భరోసాతో సార్ ఇంత ధైర్యంగా ఉన్నాం సార్, చాలా ధన్యవాదాలు సార్. తప్పకుండా బాబు, కాపాడుకుంటాం బెట, తొందరగా మిమ్మల్ని తీసుకొస్తాం. థ్యాంక్ యూ. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్.